బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 4 కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులున్నారని సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ లో నుంచి 16 మందిని కాపాడారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే దాన్ని పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాధితుల అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 4 కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు 5గురు సజీవ దహనమయ్యారు. దీని మీద మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ గుల్జార్ హౌస్ మంటల్లో మృతుల సంఖ్య పెరిగినట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే 4 కుటుంబాలు సజీవ దహనమైనట్టు వార్తలు వస్తా ఉన్నాయి. దీని మీద అప్డేట్ ఏంటి? చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్న భవనంలో చెలరేగిన మంటలకు సంబంధించి ఆ ఘటనలో ఇప్పటికీ 10 మంది చనిపోయినట్టు కూడా ఏదైతే అధికారులు చెప్తున్నారు. అయితే ఆ స్పాట్ లో 5గురు అంటే 4 చిన్నారులు, 3 మహిళలు, 3 పురుషులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే వేగవంతం అవుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆ ఘటనా స్థలానికి చేరుకొని కూడా పరిశీలించారు. అదేవిధంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ అగ్ని ప్రమాదం చిన్నదే కానీ ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. అదేవిధంగా ఫైర్ సిబ్బంది దగ్గర సరిపడా ఆక్సిజన్ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం అంటే మృతుల సంఖ్య పెరిగింది అని కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సహాయక చర్యలను వేగంగా చేపట్టాలి. అదేవిధంగా బయట కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పారు. మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలంటూ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ని కూడా ఆదేశించారు. అదే కుటుంబాలకు అంటే అండగా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇక ఈ ఘటనలో క్షతగాత్రులైన వారిని మాత్రం ఆసుపత్రికి అయితే తరలించారు. అంటే ఈ ఉస్మానియా ఆసుపత్రి, అదేవిధంగా కంచన్బాగ్ లోని డిఆర్డిఓ ఆసుపత్రి, మలక్పేట యశోద ఆసుపత్రి, హైదరాబాద్ అపోలో ఆసుపత్రులకైతే క్షతగాత్రులను 4 ఆసుపత్రులకైతే తరలించారు. మృతులు అంటే 4 కుటుంబాలకు సంబంధించిన ఏదైతే వ్యక్తులు సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా
దీనికి సంబంధించి ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు, అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఇటీవల కూడా 2 రోజుల క్రితం కూడా ఏదైతే అఫ్జల్గంజ్ అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ కూడా ఒక భవనంలో కూడా అంటే ప్లాస్టిక్ గోడౌన్లో కూడా చెలరైన నేపథ్యంలో కూడా అక్కడ భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరగకపోయినా కూడా ఆస్తి నష్టం జరిగింది. సో ఇక్కడ మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ బాధిత కుటుంబాలకు సంబంధించి మాత్రం ఆర్తనాదాలు మిన్నంటాయని చెప్పొచ్చు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో కూడా వారు వాళ్ళైతే దూరణ విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ మరికొద్దిసేపట్లో కూడా ఏదైతే ఈ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు సంబంధించి వారిని పరామర్శిస్తారని చెప్పొచ్చు. సో వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా మరి అక్కడ సహాయక చర్యలు వేగంగా చేయాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశించే అవకాశం ఉంది. దగ్గర ఉండి సహాయక చర్యల్లో అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని కూడా చెప్పొచ్చు. రహీం, శ్రీనివాస్, ఈ అగ్ని ప్రమాదం మీద ఇప్పుడే ఒక తాజా అప్డేట్ వచ్చింది. తాజాగా 17 మంది మరణించినట్లు వార్తలు అందుతా ఉన్నాయి. దీని మీద అప్డేట్ ఏమైనా అక్కడ నుంచి ఏమైనా సమాచారం అందిందా మీకు? అంటే కొద్దిసేపటి క్రితం అయితే 10 మంది మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్పారు. మిగతా వారి పరిస్థితి అంటే 16 మందిని అక్కడికి ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటికీ అంటే కొద్దిసేపటి క్రితమే మరో కొంతమంది చనిపోయారు. అంటే మొత్తం 17 మంది కూడా చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. కృష్ణ పెరల్స్ అనే భవనానికి సంబంధించి అక్కడ ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం అంటే తాజా అప్డేట్ ప్రకారం మాత్రం 17 మంది అయితే మృతి చెందినట్టు కూడా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో ఇది ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఇది అంటే తెలంగాణలో కూడా తెలంగాణ కావచ్చు హైదరాబాద్ లో ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినాయి కానీ ప్రాణ నష్టం కొంత మేరకే జరిగిన నేపథ్యంలో కూడా 17 మంది చనిపోవడం అనేది మాత్రం ఇటీవల కాలంలో అతిపెద్ద ఘటనగా భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పొన్నం ప్రభాకర్ అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. రహీం, అధికారులు ఏమన్నారు? కేవలం షార్ట్ సర్క్యూట్ కారణమేనా, ఇంకేదైనా కారణాలు చెప్తున్నారు అగ్ని ప్రమాదానికి సంబంధించి? అంటే అక్కడ రాత్రి వేళ ఈ ఘటన జరిగింది కాబట్టి పూర్తిగా ఇంకా దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే కృష్ణ పెరల్స్ మోడీ పెరల్ షాప్ లో ఈ భవనం అంటే ఇదే భవనంలో ఉన్న నేపథ్యంలో కూడా దాని వెనకాల ఈ 2 భవనాలు ఈ పెరల్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో కూడా దాని వెనకాల ఉన్న ఈ బిల్డింగ్ కి మంటలు వ్యాపించాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఈ 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అగ్నికి ఆలోచారని చెప్పచ్చు. సో వారు అక్కడి నుండి బయటపడడానికి వేరే మార్గం లేకపోవడంతోనే ఈ మంటల్లో చిక్కుకొని మృతి చెందారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ సజీవ దహనం కావడం అనేది బాధిత అక్కడ స్థానికుల్ని కలిసివేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఏది పక్క బిల్డింగ్లు ఉండడంతో కూడా ఈ ప్రమాదం జరిగింది. అదేవిధంగా అక్కడికి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా ఎలాంటి లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, వేరే వెనక వైపు నుండి మెట్ల సౌకర్యం కూడా లేకపోవడంతో కూడా ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుని వారైతే మృతి చెందారని కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో ఈ మంటలకు కారణంగా ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తున్నా కూడా ఇతర కారణాలపై కూడా మాత్రం ఏదైనా విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఘటనా స్థలానికి ఫైర్ డీజీ చేరుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారు. కిషన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. సో అదేవిధంగా రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ చేరుకొని ఘటనా స్థలికి అయితే సంబంధించిన సహాయక చర్యలు అయితే పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు. అంటే అక్కడ మంటల తీవ్రతను తగ్గించడానికి అక్కడ ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్లు ఏదైతే ఉన్నాయో వాహనాలు తిరగటానికి ఏమన్నా అవకాశం ఉందా? అక్కడ అసలు మంటల తీవ్రత ఇప్పటికే అదుపులోకి వచ్చిందా? ఫైర్ ఫైటర్స్ అయితే ఆ భవనంలోకి వెళ్లి అయితే మంటలు ఆర్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా మంటలు అయితే
మంటలు అదుపు చేయడానికైతే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఫైర్ ఇంజన్లు, ప్రత్యేకంగా ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి మంటల్ని చల్లారుతున్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న బిల్డింగ్ కి చేరుకొని చుట్టుపక్కల వ్యాపించకుండా మంటలు వ్యాపించకుండా అయితే అక్కడ మంటలు ఆపుతున్న పరిస్థితి. అదేవిధంగా డీజీ కూడా, ఈ ఫైర్ డీజీ కూడా అక్కడికి చేరుకొని ఏర్పాట్లు, ఈ సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మంటలు ఇతర భవనాలకు కానీ ఇతర సముదాయానికి, షాపింగ్ కాంప్లెక్స్ కి వ్యాపించకుండా మాత్రం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేస్తారా శ్రీనివాస్? ఏమంటున్నారు అక్కడ? స్థానికులు చెప్పిన దాని ప్రకారం అక్కడ అంటే అది రాత్రి వేళ, అంటే తెల్లవారుజామున ఈ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. సో అక్కడ ఎవరు చూడడానికి, అంటే చుట్టుపక్కల వాళ్ళు చూడడానికి కూడా అవకాశం లేకుండా ఒకేసారి వ్యాప్తి చెందడంతో కూడా అక్కడ ఆర్తనాదాలు, ఏదైతే ఆ మంటల్లో చెప్తున్న 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఆర్తనాదాలు అయితే స్థానికులకు వినిపించాయి. వారి అరుపులు వినిపించాయని కూడా మాత్రం స్థానికులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వారిని రక్షించడానికి కూడా ఎలాంటి అంటే సౌకర్యం లేకపోవడంతో, ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో కూడా అక్కడ చూస్తూ ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ చూస్తుండగానే 4 కుటుంబాలు అగ్నికి ఆవుతాయన్నట్టు కూడా స్థానికులు అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారో శ్రీనివాస్, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే కొంతమంది బయటపడి ఉంటారు కదా, వాళ్ళు అధికారులతో చెప్తున్న సందర్భం కానీ, ఏ విధంగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయాన్ని కానీ చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేశారా? కుటుంబం, 4 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం అగ్ని ప్రమాదాల్లో చిక్కున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా స్పాట్ లోనే 8 మంది చనిపోవడం, మిగతా 16 మందికి సంబంధించి వారిని హుటాహుటిన 4 ఆసుపత్రులకి, 4 ప్రాంతాల్లోని ఆసుపత్రికి తరలించారు. తరలించిన వారిలో కూడా కొంతమంది చనిపోయారు. 17 అంటే మొత్తం 17 మంది చనిపోయారు. సో ఈ నేపథ్యంలో కూడా మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారు మాట్లాడే పరిస్థితులు లేరు, వాళ్ళు అన్కాన్షియస్ కి వెళ్లే పరిస్థితి. సో ఈ మంటల్లో కాలిపోవడంతో కూడా వారు 50% పైగా కాలిన నేపథ్యంలో కూడా వారు అన్కాన్షియస్ పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ జరిగిన ఆ ఘటనకు సంబంధించిన విషయాల్లో అక్కడ ఏదైతే బాధితులకు చెప్పే పరిస్థితులు లేరు కాబట్టి స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన సంబంధించిన పరిస్థితులను అయితే అక్కడ ఇటు పోలీసులకు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, అదేవిధంగా ఇటు పొన్నం ప్రభాకర్ కి, డీజీకి మాత్రం స్థానికులు వేరేస్తున్నారని చెప్పొచ్చు. ప్రభాకర్ చేరుకున్నారా మళ్ళీ సహాయ కార్యక్రమాన్ని? ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఆ భవనం మొత్తం పూర్తిగా ఏదైతే పొగతో కూడా చూడగలిగా, అంటే పొగతో నిండిపోయిందని చెప్పొచ్చు. ఉక్కిరి బిక్కిరి, అంటే ఇప్పుడే ఆ విధంగా ఉందంటే మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో కూడా అక్కడ ఈ మృతులు, అంటే మృతికి ఎక్కువ కారణాలు, అంటే మృతుల సంఖ్య పెరగడానికి కూడా కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉక్కిరి బిక్కిరి అవడంతో కూడా, ఈ మంటలు వ్యాప్తి చెందడంతో కూడా ఉక్కిరి బిక్కిరికి ప్రాణాలు కోల్పోయారని కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా భవనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకొని ఆ సహాయక చర్యల్ని, అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన పరిస్థితుల్ని కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. దగ్గర ఉండి అక్కడికి అయితే పొన్నం ప్రభాకర్ ఆ సహాయక చర్యలు అయితే పాల్గొన్నారని చెప్పొచ్చు. ఓకే ఓకే రైట్ శ్రీనివాస్, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అందిస్తా ఉండండి, అక్కడ అందుబాటులో ఉండండి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 4 కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు 5గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులున్నారని సమాచారం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ల నుంచి 16 మందిని కాపాడారు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో 4 కుటుంబాలు భవనంలోనే చిక్కుకుపోయాయి. మంటల తీవ్రతకు ఇప్పటికీ 17 మంది చనిపోయినట్లు, సజీవ దహనమైనట్లు తెలుస్తా ఉన్నాయి వార్తలు. నిన్న మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్టు కనబడతా ఉంది. ఇప్పటికే ఎన్నో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పటికీ ఇంత భారీ నష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు లేవు. ఈ మధ్య కాలంలో దాదాపు 17 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రహీం, ఇక చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మరి అక్కడికక్కడే ఆ అగ్ని ప్రమాదంలో మరి 2 జ్యువెలర్ షాపులకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. దాంతోపాటు ఆ వెనుక ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో మరి ఆ స్పాట్లోనే 3 ఆ మంటల్లో చిక్కుకొని చనిపోయారు. ఇక ఆ మంటల బారిన పడి మరొక 14 మంది కూడా, మొత్తానికి 17 మంది కూడా ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఈ 14 మంది కూడా హాస్పిటల్కు తరలించిన తర్వాత మార్గ మధ్యంలో హాస్పిటల్లో చనిపోవడం చూడొచ్చు. అయితే గత కొన్ని రోజులుగా కూడా మరి వేసవి కాలంలో మరి చార్మినార్ దగ్గర అడపదడప అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఒక లేటెస్ట్గా 4 రోజుల క్రితం కూడా ఒక అపార్ట్మెంట్లో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇక వేసవి కాలంలో ఇవి రెగ్యులర్గా జరిగేటి అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఇప్పుడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం కింద మనం దీన్ని పరిగణించవచ్చు. మరి ఎట్ ద సేమ్ టైమ్ 17 మంది ఈ మంటల్లో చిక్కుకొని చనిపోవడం అయితే మరి ఇదంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు.
సో ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దాని విషయంలో ఇప్పటికే మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా హుటాహుటిన సంఘటన స్థానాలకు వెళ్ళారు. సో మా పొన్నం ప్రభాకర్ అక్కడున్న క్షతగాతులకు సంబంధించి మరి మరొక ఇద్దరి పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మంటల్లో చిక్కుకొని మరి ఈ మంటలు కూడా వ్యాప్తి చెందడంతో చిక్కుకొని 17 మంది చనిపోవడం అయితే నిజంగా ఇది చాలా విషాదకరమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉదయం తెల్లవారుజామున మరి ఇక ఈ మంటలు అంటుకొని రెండు జ్యువెలర్ షాప్, మోదీ ఆ జ్యువెలర్ షాప్తో పాటు మరొక జ్యువెలర్ షాప్ కూడా ఈ మంటలు అంటుకొని ఆ వెనుకనే ఉన్న ఆ ఇంట్లో కూడా మంటలు వ్యాపించాయి. సో దీంట్లో చిన్నపిల్లలు, మహిళలతో కలిపి మొత్తం 17 మంది ఈ యొక్క ప్రమాదంలో చనిపోవడం అయితే నిజంగా విషాదకరమైన ఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరగడం పట్ల మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన మరి ఆ మంత్రి పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడారు. సో అక్కడ ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్వయంగా మరి చార్మినార్ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన వరకు వెళ్ళారు. సో అక్కడున్న పరిస్థితులను కూడా చూస్తున్నారు. ఓవరాల్గా తెల్లవారుజామున ఏవైతే మంటలు వ్యాప్తి చెందడంతో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఈ ఘటన పట్ల ఎలా జరిగిందనే దాని పట్ల మరి హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా కూడా మరి ఇది చాలా సంచలనంగా మనకు కనిపిస్తోంది. సో 17 మంది ఈ మంటల్లో చిక్కుకొని చనిపోవడం అయితే మరి చాలా పెద్ద అగ్ని ప్రమాదం కింద మనం భావించవచ్చు. సో మొత్తానికి తెల్లవారుజామున మంటలు అంటుకోవడంతో పాటు మరి నిద్రమత్తులో ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. సో దీంట్లో మరి వాళ్ళకు నిద్రలోనే లేచే వరకు ఈ అగ్ని ప్రమాదంకు సంబంధించి మంటలు అంటుకొని సో దాంట్లో చిక్కుకొని మరణించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. రహీం, అంటే అక్కడ ఉన్న స్థానికులు ఇచ్చే సమాచారం ప్రకారం కొంతమంది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు, కొంతమంది ఏసీ కంప్రెషర్ పేలటం వల్ల జరిగింది అని కొంతమంది అంటున్నారు. దీని మీద అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కానీ ఒక అంచనా కానీ వచ్చారా? ఖచ్చితంగా మరి తెల్లవారుజామున జరిగే ఈ ఇష్యూలో పూర్తిగా మరి ఇది సిలిండర్తోనే జరిగిందా అంటే మనం ఆ సమయంలో ఆ తెల్లవారుజామున మరి సిలిండర్ వాడే అవకాశం ఉండదు. అయితే మెయిన్గా దీంట్లో సమ్మర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏసీ వాడతారు. సో ఏసీ వాడిన క్రమంలో అప్పుడప్పుడు ఏసీతో పాటు కరెంటుతో కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది కనుక ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే పూర్తిగా దీని పట్ల ఒక క్లారిటీకి రావడంలో ఇప్పటికైతే మరి ఆ విషయంలో అయితే మరి మరి ఈ ఎండాకాలం కనుక ఖచ్చితంగా అందరూ ఏసీ వాడుతున్నారు. సో కరెంటు కూడా హెవీగా యూజ్ చేస్తారు. సో ఈ కరెంటు ఏసీ వాడుతున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా జ్యువెలరీ షాప్లో ఈ అగ్ని ప్రమాదం సంబంధించినట్టు తెలుస్తుంది. సో ఒక జ్యువెలరీ షాప్ నుంచి మరొక జ్యువెలరీ షాప్ కూడా ఈ మంటలు వ్యాప్తి చెందాయి. వాటితో పాటు మరి వెనుకనే నివసిస్తున్న ఇళ్ళకు కూడా ఈ యొక్క మంటలు వ్యాప్తి చెందడం అవసరం. మొత్తానికి ఈ మంటల్లో పూర్తి స్థాయిలో నిద్రలో ఉండగానే ఇది అందులో మంటలు 15 మంది దుర్మరణం చాలా శ్రీనివాస్, అక్కడ ఎప్పుడైతే సమాచారం అందిందో అక్కడ అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి వెళ్ళటం వల్ల ఇంకా ప్రాణ నష్టం తగ్గిందనే చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే దాదాపుగా పొగల నుంచి వాళ్ళని రక్షించే క్రమంలో ఎటువంటి అవకాశం లేక గోడలు బద్దలు కొట్టినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా గోడలు బద్దలు కొట్టబట్టే చాలా మందిని కాపాడగలిగారు, లేకపోతే ఇంకా భారీగా ప్రాణ నష్టం జరిగేది అంటున్నారు. అటువంటి సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మరి అగ్ని ప్రమాదం జరగగానే అక్కడ ఉన్న స్థానికులు మరి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ సిబ్బంది కూడా స్పందించారు. వాస్తవానికి 2 షాపులతో పాటు మరొక కొన్ని ఇండ్లు కూడా ఈ మంటల్లో చిక్కుకున్నాయి. సో దీంట్లో ఆ షాపులు దగ్ధమైన తర్వాత ఆ ఇండ్లు కూడా దగ్ధమైన నేపథ్యంలో సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించారు. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకోవడం కార్యక్రమంలో మరి చాలా మందిని సురక్షితంగా బయటకు స్థానికులు చేస్తున్నారు. సో సకాలంలో తర్వాత అక్కడ ఉన్న ఏదైతే మరి పూర్తి స్థాయిలో మంటల్లో చిక్కుకున్న వాటిని కాపాడాలి, ఏదైతే గోడలు ఉన్నాయో వాటన్నిటిని కూడా
పూర్తిగా తొలగించాలని కార్యక్రమం చేపట్టడం స్థానికుల సాయంతో రక్షించినట్టయితే తెలుస్తుంది. అంటే మొదటి నుంచి ఏదైతే ఉన్నారో అధికారులు, టౌనింగ్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ అధికారులు ఇల్లు కట్టుకునే క్రమంలో ఇచ్చేటువంటి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో దాని క్రమంలో ఫైర్ ఇంజన్లు సంబంధించిన తిరగడానికి అనువుగా ఉండేటువంటి విధంగా ఇల్లు కట్టుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఆ గుల్జార్ హౌస్ దగ్గర అనేక షాపుల మధ్యలో ఈ ఫైర్ ఇంజన్లు తిరిగే అవకాశం ఉందా? అసలు ఫైర్ ఇంజన్లు తిరిగితే ఇంకొంచెం తొందరగా ప్రాణ నష్టం నుంచి కాపాడే అవకాశం దక్కేదంటారా? రహీం, ఇది పాత బస్సులో జరిగింది. చార్మినార్ దగ్గర దాంట్లో చిక్కుతున్న వారి సమిష్టిగా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు చిక్కుకోవడానికి సురక్షితంగా బయటకు తీసుకెళ్ళగలరు. కానీ ఈలోపే అనాథానికి జరిగిపోయింది. దాంట్లో ఫైర్ ఇంజన్ కూడా సకాలంలో రావడం కావచ్చు, ఆ మంటలు నాపే క్రమంలో మరి సకాలంలో స్పందించడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం సంబంధించకుండా నివారించాలని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో చాలా మంది నిద్రమత్తులో ఉండడం వల్ల కావచ్చు, నిద్రలో ఉండడం కావచ్చు. సో ఈ ప్రమాదంలో మరి వారు బయటికి వచ్చే పరిస్థితి లేదు. సో నిద్రలోనే మరి వారికి సంబంధించిన షాపులు కావచ్చు, ఆ గృహాలు కావచ్చు అంటుకోవడంతో వాళ్ళు నిద్రలోనే ఆ మంటల్లో చిక్కుకొని బయటికి రాలేక సో ఆ మంటలకు ఆహుతయ్యారు. దీంట్లో ఆ ఫైర్ ఇంజన్ సకాలంలో స్పందించి మరికొన్ని ఏవైతే మరణాలు సంభవించకుండా అక్కడున్న ఏదైతే ఆ మంటల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడున్న గోడలు కూడా బద్దలు కొట్టడం కావచ్చు. సో ఆ మంటల్లో చిక్కుకొని ఆ ఇళ్లల్లో ఉన్న వారిని కూడా బయటికి తీసుకురావడానికి ఒక సాహసం చేశారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఫైర్ ఇంజన్ కూడా అక్కడ సకాలంలో రావడం కావచ్చు. తర్వాత మరి ఎప్పుడో నిర్మించబడిన చార్మినార్కు సంబంధించిన ఆ ఇష్యూలో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకోవడము, సకాలంలో ఆ మంటలు నార్పే కార్యక్రమం చేయడం లాంటి కారణాల వల్ల ఎక్కువ ఆ ప్రాణ నష్టం జరగకుండా ఈ మంటలు కూడా మరి ఇతర ఇళ్లకు కూడా వ్యాపించకుండా నివారించగలిగారని చెప్పుకోవచ్చు. రాయి శ్రీనివాస్, చెప్పండి. అంటే ఈ పాటికే సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టు, తొందరగానే స్పాందించి అక్కడ సంబంధించిన అధికారులు కూడా సమాయత్తం చేసినట్టు కనబడతా ఉంది. ఈ పాటికే పొన్నం ప్రభాకర్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించాలి, సహాయ సహకార పాల్గొనాలన్నట్టు ఆదేశించినట్టు కనబడతా ఉంది. పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. అక్కడ అధికారుల నుంచి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అక్కడ? ఖచ్చితంగా మన సకాలంలో ఆయన స్పందించారు. పర్యవేక్షిస్తున్నారు. ఈ అంశంలో మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితిపై ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. సో దాంట్లో మరి ఆసుపత్రిలో క్షతగాత్రుల వరకు మంటల్లో చిక్కుకున్న మరి క్షతగాత్రుల్లో కూడా మెరుగైన వైద్య సహాయం విషయంలో కూడా ఆయన ఆరా తీసినట్టు, అగ్ని ప్రమాదానికి జరిగిన కారణం కూడా ఆయన ఆరా తీసినట్టు తెలుస్తుంది. సో దీంట్లో మరి ఇక సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు. సో వీళ్ళంతా హైదరాబాద్లో అందుబాటులో ఉండడం వల్ల ఇమీడియట్గా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయంలో వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేశారు. సో మొత్తానికి ఈ జ్యువెలర్ షాపులకు మరి జ్యువెలర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదం వెనుకనున్న గృహాలకు కూడా అంటుకోవడంతో ఆ గృహాల్లో నివసిస్తున్న వారు, పిల్లలు, మహిళలు కూడా చనిపోవడం అయితే వాళ్ళు గమనించారు. సో మొత్తానికి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన వెంటనే సో స్థానికుల సమాచారం మేరకు ఈ అగ్నిమాపక సిబ్బంది కూడా మరి చేరుకోవడం కావచ్చు, ఆ మంటలు నార్పడం కావచ్చు, మరి ప్రాణ నష్టాన్ని అయితే నివారించారని చెప్పుకోవచ్చు. రహీం, అప్డేట్స్. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటికే మృతుల సంఖ్య పోను పెరిగిపోతా ఉంది. ఇప్పటికే 17 మంది చనిపోయినట్లు తెలుస్తా ఉంది. క్షతగాత్రులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అక్కడ స్థానికులు చేరుకున్నారు. మంటలను ఆర్పే దిశకు కూడా అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. మంటల తీవ్రత, మృతుల్లో 3 మహిళలు కూడా తెలుస్తా ఉంది, 2 చిన్నారులు అన్న సమాచారం అందుతా ఉంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బిల్డింగ్ లో నుంచి 16 మందిని కాపాడినట్లు తెలుస్తా ఉంది. లేకపోతే ఇక్కడ తీవ్రత ఇంకా ఎక్కువయ్యేది అనిపిస్తూ కనబడతా ఉంది. ఇప్పటికే 17 మంది
మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఇంకా క్షతగాత్రులు పెరిగే అవకాశంగా కనబడుతోంది. ఈ పాటికే ఆ క్షతగాత్రులు కూడా చాలా మంది సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. చూద్దాం. దాదాపుగా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.